లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని మహా గొప్ప కృపలో మనందరం కూడా క్షేమంగా ఉండటానికి దేవుడు మనకెంతో కృప చూపించాడు. సమస్త మహిమ యేసయ్యకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే భద్రముగా కాపాడుకొనుము అనే మాట మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. సహజంగా మనము చాలా విషయాలలో చాలా భద్రతని మెయింటైన్ చేస్తూ ఉంటాం. వేటి విషయాల్లో మనం భద్రంగా ఉంటాం, వేటిని మనం కాపాడుకుంటాం, వేటిని మనం జాగ్రత్త చేసుకుంటాము అంటే ఎక్కువ విలువగా మనం వేటిని భావిస్తామో వాటిని చాలా భద్రంగా చూసుకుంటూ ఉంటాం. డబ్బుని చాలా భద్రంగా చూసుకుంటాం, వెండి బంగారాల్ని చాలా భద్రంగా చూసుకుంటూ ఉంటాం, విలువైన వస్తువుల్ని చాలా భద్రంగా చూసుకుంటూ ఉంటాం. ఎవరైనా వెండి బంగారాలు తీసుకొచ్చి లేకపోతే లక్షల రూపాయల డబ్బుల్ని తీసుకొచ్చి బయట ఎవరైనా పెడతారా అండి? ఎవరు పెట్టరు. అందరూ కూడా బీరువాలో సీక్రెట్ లాక్లో పెట్టి భద్రంగా తాళం వేసి చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగింది కాబట్టి సీక్రెట్ కోడ్స్ ఉన్నటువంటి బీరువాల్ని తయారు చేయించుకొని వాటిల్లో పెట్టి పెద్ద వాళ్ళందరూ కూడా విలువైన వస్తువులన్నీ తీసుకెళ్ళి వాటిల్లో పెట్టి చాలా భద్రంగా కాపాడుకుంటూ ఉంటారు. ఎందుకు అంత భద్రంగా వాటిని కాపాడతారు అంటే అది చాలా విలువైనవి కాబట్టి, చాలా ఖరీదైనవి కాబట్టి, పోతే కొన్నిసార్లు దొరకవు కాబట్టి, మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి, ఇలా మనం ఆలోచిస్తూ పోతే ఒక విలువైన దానిని, శ్రేష్టమైన దానిని, ఇష్టంగా భావించే దాన్ని మనం ఎలా చూసుకుంటాము అంటే భద్రంగా చూసుకుంటూ ఉంటాం, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. అయితే మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో ఏమని తెలియచేయబడుతుంది అంటే ఒక దానిని మనం భద్రంగా కాపాడుకోవాలి అని తెలియచేయబడుతుంది. దేనిని మనం భద్రంగా కాపాడుకోవాలి అంటే హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. ఆయన మామూలుగా సాధారణంగా తెలియపరచట్లేదు మనకి ఈ మాట. అన్నిటికంటే ముఖ్యంగా అంటే ఇప్పుడు వరకు డబ్బుని జాగ్రత్త చేసుకొని ఉంటారు, వెండి బంగారాలని జాగ్రత్త చేసుకొని ఉంటారు, ఇష్టమైనవి విలువైనవి అన్నీ కూడా భద్రంగా కాపాడుకొని ఉంటారు. కానీ వాటన్నిటికంటే కూడా ముఖ్యంగా మనము మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మనము మన హృదయాన్ని అంత భద్రంగా కాపాడుకోవాలి అంటే మనం చదువుకున్న వచనంలోనే ఒక మాట ఇలా రాయబడి ఉంది. ఏమనంటే నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకో అని జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు మనకి మాటని తెలియపరుస్తూ ఉన్నారు. మన హృదయంలో నుంచట జీవధారలు బయలుదేరతాయంట. వాడుక భాష బైబిల్ గ్రంథంలో ఈ యొక్క పదం యొక్క మీనింగ్ని మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, జీవిత విధానాలకి హృదయమే మూలాధారం కాబట్టి నీ హృదయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకో అన్నిటికంటే అని అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక మనిషి యొక్క జీవిత విధానాలకి మెయిన్ సోర్స్ ఏంటి అనంటే హృదయమే. ఒక వ్యక్తి మాట్లాడేది కానీ, చూసేది కానీ, ప్రవర్తించేది కానీ, చేసేది కానీ, వెళ్ళేది కానీ ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి అనంటే హృదయంలో ఎలా ఉంటే అలా జరుగుతాయి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఒక మాట ఇలా రాయబడి ఉంది, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని. చాలాసార్లు మనం మామూలుగా జనరల్గా మాట్లాడుకునేటప్పుడు ఈ పదాన్ని ఎక్కువగా ఒక వాడుక పదంగా మనం వాడుతూ ఉంటాం. ఎందుకని అంటే ఒక మనిషి మాట్లాడేది హృదయంలో నుంచి ఏది ఉంటే అదే మాట్లాడగలుగుతాడు. హృదయంలో ఏదైతే కలిగి ఉంటాడో దాని రీతిలోనే చూడగలుగుతారు, దాని రీతిలోనే స్పందించగలుగుతారు, దాని రీతిలోనే పని చేయగలుగుతారు, దాని రీతిలోనే వెళ్ళాలి అనుకుంటారు. ఒక పని చేయాలి అంటే ఫస్ట్ ఎక్కడ పుట్టాలి అంటే హృదయంలో పుట్టాలి. ఆ తలంపు హృదయంలో పుట్టిన తర్వాత మనకి
ఆలోచనలోనికి వెళ్ళి అది అవలంబించబడేలాగా, ఆ పనికి మనం ముందుకు వెళ్ళేలాగా, దాన్ని ప్రారంభించి చేసేలాగా శరీరం నడుచుకునేది దేనిని బట్టి అనంటే ఈ హృదయాన్ని బట్టే. కొన్నిసార్లు ఈ హృదయానికి జబ్బు చేస్తూ ఉంటుంది. నిజమే అండి, ఈ హృదయానికి జబ్బు చేస్తూ ఉంటుంది. మంచిగా ఆలోచించి మంచిగా పని చేస్తే పర్వాలేదు, చక్కగా మాట్లాడగలుగుతారు, చక్కగా చూడగలుగుతారు, చక్కగా ప్రవర్తించగలుగుతారు, అన్నిటిలో కూడా ఆనందంగా ఉండగలుగుతారు. హృదయం మంచిగా ఉంది అంటే పర్వాలేదు, అంతా కూడా మంచిగా ఉంటుంది, మన శరీరం ఇబ్బంది పడకుండా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ హృదయానికి జబ్బు చేస్తుందో, ఎప్పుడైతే ఈ హృదయానికి వ్యాధి వస్తుందో, వెంటనే చెడుగా మారిపోతుంది. చెడు చేయటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది. చెడు మాట్లాడటానికి, చెడు ప్రవర్తించడానికి, చెడు జరిగించటానికి, చెడ్డ రీతిలో ఎదుటివారిని తప్పుడు ఆలోచనలతో చూడటానికి, తప్పుడుగా మాట్లాడటానికి, తప్పుగా ప్రవర్తించడానికి, వాళ్ళతో తప్పు ప్రవర్తనని వ్యవహరించటానికి శరీరం ముందుకు రావాలి అంటే హృదయం చెడిపోయినదై ఉండాలి. అందుకే ఇర్మియా గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా ఒక మాటని ఇలా మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాల్ని మనం చూసినట్లయితే హృదయం గురించి అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అసలు ఎందుకు హృదయాన్ని మనం అంత భద్రంగా కాపాడుకోవాలి అంటే, హృదయం అట అన్నిటికంటే కూడా మోసకరమైనదట. అది మనల్ని కూడా మోసం చేసేసే అంత శక్తి కలిగింది. అందుకే అది ఘోరమైన వ్యాధి కలిగిందంట. నేను చెప్పాను కదండి, జబ్బు చేసి ఉంటుంది అనని. ఈ మాటే, అది ఘోరమైన వ్యాధి కలిగినదంట. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, చాలా ఘోరమైన వ్యాధి. డాక్టర్ల దగ్గర కూడా దానికి మందు ఉండదు. అంత ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది హృదయం అట. దాన్ని గ్రహింపగలవాడెవడు అంటున్నాడు దేవుడు. నిజమే కదా, మా హృదయము సరిగా లేదు, దానికి కరెక్ట్గా ఆలోచించట్లేదు, కరెక్ట్గా ప్రవర్తించట్లేదు, కరెక్ట్గా మాట్లాడట్లేదు, అదేదో తేడాగా ఉంది, ఏదో జబ్బు చేసినట్టుంది, వ్యాధి వచ్చినట్టుగా ఉంది, సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి, మళ్ళీ మంచి ప్రవర్తన శైలిలోనికి రావాలి, మన జీవితము, మన భవిష్యత్తు, మన యొక్క కుటుంబము అంతా బాగుండాలి అంటే మన హృదయం బాగుండాలి అని ఆలోచించి గ్రహించేటటువంటి వ్యక్తులు, సరి చేసుకుని ముందుకు వచ్చేటటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో కనుమరుగైపోతూ ఉన్నారు. అందుకే దేవుడు తన వాక్యం ద్వారా ఒక ప్రశ్న వేస్తున్నాడు. అది చాలా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది, కానీ దాన్ని గ్రహించే వాళ్ళంట ఎవరు లేరట. అయితే దేవుడు అంటున్నాడు, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవుడట హృదయాన్ని పరీక్షిస్తాడట అండి. ఎందుకు దేవుడు పరిశోధిస్తాడు? ఎందుకు, ఏముంది, ఏంటి, మంచిగా ఉందా లేదా, హృదయం సరైన రీతిలో నడుచుకుంటుందా లేదా చెడు మార్గంలో వెళ్తుందా అని ఎందుకు దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తాడు అంటే, మన క్రియల ద్వారా జరుగుతున్న ప్రతిదానికి దేవుడు ప్రతీకారం చేయటానికి. మనం మంచిగా ప్రవర్తించామనుకోండి, దేవుడు మనకి మంచి రిజల్ట్ ఇస్తాడు. మనం చెడ్డగా ప్రవర్తించామనుకోండి, దేవుడు దానికి తగినట్టుగా మనకి రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. మనం నష్టపోతూ ఉంటాం, దెబ్బతింటూ ఉంటాం, దేవుని దగ్గర నుంచి వచ్చే పనిష్మెంట్ని మనం తీసుకుంటూ ఉంటాం, ఆ శిక్షకి మనం అర్హులంగా మారిపోతూ ఉంటాం. ఎందుకంటే మనుష్యులు హృదయంలో ఏం జరుగుతుందో చూడలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం హృదయాన్ని పరీక్షిస్తాడంట, పరిశోధిస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ఈ వాక్యాల్ని ఆధారంగా చేసుకొని ఒక ప్రశ్న ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీ హృదయము ఎలా ఉంది? మంచిగానే ఉందా? మంచిగానే ప్రవర్తిస్తూ ఉందా? లేకపోతే చెడుతో నిండిపోయి చెడునే బయటికి వెళ్ళగక్కుతుందా? అలా అయితే మనము దీనిని ఆలోచించాలి, సరి చేసుకోవాల్సిన అవసరత ఉంది. మనం సరి చేసుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. మనం సరి చేసుకోకపోతే మనము చేస్తున్న దానికి, ప్రతిదానికి కూడా దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని పొందుకోవాల్సిన పరిస్థితి మనకి కలుగుతుంది. అందుకే జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తూ ఉన్నారు, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని నీవు కాపాడుకో, భద్రంగా కాపాడుకో. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, వెండి బంగారాలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. వాటన్నిటిని భద్రం చేసుకొని ఈ హృదయం చెడిపోయినది అయితే కనుక మనల్ని కాపాడే వాళ్ళు కూడా ఎవరుండరు. ఎందుకనంటే మనం చేసేటటువంటి క్రియల ద్వారా కలిగే ప్రతిఫలమే మనము, మన కుటుంబం అనుభవించాల్సి ఉంటుంది.
ఈ రోజుల్లో ఎంతోమంది ప్రజలు మంచిగా ఉన్నారనుకోండి, ఒక కుటుంబ యజమాని కుటుంబం అంతా కూడా మంచిగానే వెళ్తూ ఉంటుంది. ఒకవేళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు సరైన రీతిలో లేరనుకోండి, చెడులో ఉన్నారనుకోండి, కుటుంబం అంతా కూడా తప్పు మార్గంలోనే వెళ్తూ ఉంటుంది, చెడులోనికే వెళ్తూ ఉంటుంది. దాని ప్రతిఫలం అందరూ అనుభవించాల్సి ఉంటుంది. అందుకే దేవుడు తన వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు, మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మన జీవిత విధానాలకు అదే మూలాధారం. మనం ఎలా నడవాలో, మన జీవితంలో వేటిని పొందుకోబోతున్నామో చెప్పేది అదే. మనం ఏ రీతిలో ప్రవర్తిస్తున్నామో, మన హృదయం ఎలా ఉందో బయటికి తెలియచేసేది అదే. ఆశీర్వాదం పొందుకోవటానికైనా లేకపోతే దేవుని శిక్షణ పొందుకోవటానికైనా కారణము అదే. కనుక అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని కాపాడుకోవాలి. కొన్నిసార్లు మనుషులం కాబట్టి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. ఒకే రీతిలో ఎవ్వరు ఉండలేరు, పడిపోతూ ఉంటాం. హృదయానికి అప్పుడప్పుడు జబ్బు చేస్తూ ఉంటుంది, వ్యాధి వస్తూ ఉంటుంది. మందులేసి ప్రార్థనాపూర్వకంగా దానిని బాగు చేసుకొని మళ్ళీ మంచి దారిలో నడవాల్సిన అవసరత మనకి చాలా ఉంది. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీ హృదయం ఎలా ఉంది? ఒకసారి ఆలోచించండి, సరి చేసుకోండి. ఒకవేళ దానికి ఏదన్నా జబ్బు చేస్తున్నట్లయితే, అది మనల్ని చెడులోనికి తీసుకువెళ్తున్నట్లయితే, మనల్ని చెడుకి, పాపానికి, లోకానికి బానిసలుగా చేస్తున్నట్లయితే ఆలోచించి దానిని తెలుసుకొని సరి చేసుకొని మళ్ళీ మంచి మార్గంలో నడవటం అనేది మనకి చాలా చాలా ముఖ్యం. లేకపోతే దేవుని ఆశీర్వాదాలని పోగొట్టుకుంటాం, దేవుణ్ణి మనం పోగొట్టుకుంటూ ఉంటాం. దేవుడు లేకుండా మనం ఏం చేయలేం కదా. అందుకే మనం సరి చేసుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చోగలిగితే తప్పకుండా దేవుడు మనతో ఉంటాడు, ప్రతి విషయంలో తోడుంటాడు, ప్రతి విషయంలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుందాం. దైవాశీస్సులు అందరికీ కలుగునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. హృదయము అన్నిటికంటే భద్రంగా కాపాడుకోవాలి అని, అది మోసకరమైనదని, వ్యాధి కలిగినదని, అది మనల్ని ఇబ్బంది పెడుతుందని నీ లేఖనాల ద్వారా మాకు మీరు తెలియపరిచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మా హృదయాన్ని సరి చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మేము నీ సన్నిధిలో ఉంటూ నీ ద్వారా కలిగేటటువంటి మంచిని అనుసరిస్తూ నీ ద్వారా కలిగే ఆశీర్వాదాలు పొందుకునే కృప మా అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలపు దీవెనలతో మీరు దీవించండి. నీ ద్వారా కలుగుతున్న ప్రతి ఆశీర్వాదాన్ని అందరికీ మీరు అనుగ్రహించి ప్రతి ఒక్కరు నీ వాక్య మార్గంలో నడుచుకునే కృపను సహాయం చేయమని వేడుకుంటూ ఈ ఉదయకాలపు దీవెనలతో దీవించి అందరి పనులలో మీరు తోడుగా ఉండి ఆరోగ్యాన్ని ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి, ఏ ఇబ్బంది లేకుండా, ఎలాంటి అపాయాలు లేకుండా వారు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయాణాలలో తోడుండి సహాయం చేయమని కోరుతూ ఉన్నామయ్యా. అయ్యా, చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. అందరికీ తగిన జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. అయ్యా, పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు సమస్తము మీకు జ్ఞాపకం చేస్తాడు అన్న నీ మాట ప్రకారం వారు చదివిన ప్రతిదీ వారికి జ్ఞాపకం చేసి ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో విజయం పొందుకునే కృప అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.